ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ శ్రీనివాస కులదైవతం నమః. శ్రీ శ్రీనివాస పరదైవతం నమః. శ్రీ శ్రీనివాస పరమం ధనం నమః. శ్రీ శ్రీనివాస పరమానం గతిర్ నమః. ఇప్పటివరకు చర్చ చాలా శివస్వామి గారేంటి వారేంటి అద్భుతంగా నరనరాల్లో కూడా మనం ఏదో చేయాలనే తపన కలుగుతుంది. మీరు ఇలా కూర్చోండి, ఒక్కసారి మీరు లేచి నిలబడండి, ఒకసారి ఆలోచి ఒక్కసారి పెద్దలతో కూర్చుంటారు, మీరు నిలబడండి ఒక్కసారి, ఒక్క నిమిషం చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. గట్టిగా చేతులు వాళ్ళు చెప్పండి ఉంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ ప్రభో కృష్ణచంద్రాయ. గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉదయానికి పెట్టారు, మధ్యాహ్నం చక్కగా భోజనం కూడా పెట్టారు. మసి పట్టిన కిందిని నెమ్మదిగా రోజు వదలదు, ఈ మనసుకి చాలా ఉంటుంది. గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ. అది లెక్క. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ ప్రభో కృష్ణచంద్రాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకాంతాయ కళ్యాణనిధేర్ధ్యాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవుడు అద్భుత భవిష్యతి అంటారు. ఆ ఏడుకున్న వారి పదఛాయలో ఉన్న మనంతా ముందుగా ఆయన ఒకసారి శిరస్సు ఉంచి నమస్కరించి తండ్రి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు కోరుకుంటూ గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేస్తూ ఇప్పటికి 6000 గ్రామాలు పర్యటిస్తూ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 150 గ్రామాలు ఇంటింటికి వెళుతూ గ్రామ గ్రామాన్ని టచ్ చేస్తూ ఒక్కసారి డోర్ టు డోర్ టచ్ చేస్తూ మన హైందవ సంప్రదాయం ఇది, మన భగవద్గీతం ఇది అని ప్రచారం చేస్తూ విజయదశమి నుంచి 15వ అష్టలక్ష్మి యాగం మేము చిత్తూరులో చేయాలని సంకల్పించుకుని అందులో భాగంగా ప్రచారంలో ఉంటే ఇక్కడ మన గ్రేట్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఓ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని మా సుబ్రహ్మణ్యం గారు తరపు నుంచి మాస్టర్ గారు చెప్తే వెంటనే మా గజల్ శ్రీనివాస్ గారితో ఒక 15 ఏళ్ల బట్టి ఒక మంచి రిలేషన్ ఉంది. ఒక రోజు చిన్నజీర స్వామివారి సన్నిధికి జగ్గయ్య గారు వచ్చారు. వచ్చి స్వామివారి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలకి చాతుర్మాస్యం అంటారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పడుకుంటాడు. యతీశ్వరుడు సన్యాసులు కాషాయం స్వీకరించిన పరమహంస మృగరాజాచార్యుడు ఒక చోట దీక్ష స్వీకరిస్తారు. దాన్ని చాతుర్మాస్యం అంటారు, మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో వచ్చారు ఈ బంగారు కొండ స్వామివారిని కూర్చోబెట్టారు. ఏ మంత్రం వేశాడో, ఏ మాయ చేశాడో, ఏం చేశాడో తెలియదు. స్వామివారు 2, 3, 4 గంటలైనా కలవలేదు. బోరుపడి వర్షం చేస్తూ ఈ అప్పటికప్పటికే పాటలు వేయడం పాడేయడం. ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ పట్టించి దగ్గరుండి తినిపిస్తా. నరసింహుడి గారు రాస్తే ఈ అందమైన కళ నుంచి జరగల పాడే సరిగేదు కాశీ గంగా పవిత్రం చేసినట్టుగా అద్భుతంగా పాడుతూ ఉంటే స్వామివారు పరవశించిపోయి అలా స్టాచ్యూ అయిపోయారు చిన్నజీవాడు. ఆ పక్కనే మేము కూడా కూర్చొని విన్నాం. అప్పటితో మాకు రిలేషన్. తిరుమల వెంకట సన్నిధికి వెళ్తూ ఎడుకున్నదా స్వామి, ఎడుకున్నదా స్వామి నేను
పరివారం చల్లకుంటూ అది కోరిక కోరుకుంటా ఉన్నగా సేపైనా కంటి నిండా చూసుకుంటా మనసు నిండిపోగానే కింద పడి తప్పమంటా ఎరుగున్నదా స్వామి నేనెవ్వరు పరకనై ఉన్నాను నీ నీడలో. అంత అద్భుతమైనటువంటి గాత్రం ప్రతి పీఠాలకి స్వామీజీకి చక్కగా ఉన్నట్లయితే ఇంకా ప్రజల్లోకి ఇంకా చక్కగా ఉపన్యాసాలతో కొంతమంది నవకుశులు కూడా ప్రవచనాలతో కాదు పాటలతో ఇది ఒక రామ కథ శ్రవణం చేయండి సీతారాములను సేవింపగా రారండి తరింపగా రారండి దర్శింపగా రారండి. రామాయణం 24 శ్లోకాలను కూడా అందంగా పాడుతూ ఉంటే మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్ఠామి నారాయణ విష్ణు పురాణంలో చెప్పుకున్నాడు స్వామి. భక్తుల మధ్యలో వచ్చి కూర్చున్నట్టు రామచంద్రుడు చక్కగా అలాగే మాకు వారికి మంచి రిలేషన్. వెంటనే పరిగెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇంతమంది సత్పురుషుల్ని చక్కగా సేవించుకునే ఒక భాగ్యం కలిగింది. మేము గంటల ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, ఒక మాట చెప్పేసి ముగిస్తాం. ఆలయాలు చాలా చోట్ల ఆలయాలు మూలపడిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు ఏ స్వామీజీలకు ఆ స్వామీజీలు మేము కొన్ని కోట్లు పెట్టి అద్భుతమైన ఆలయాలు కడుతున్నాం, అలా కడుతున్నాం, ఇలా కడుతున్నాం. ఇందాక శివస్వామి చెప్పినట్టుగా బంగారం చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. అసలు ఆలయాలకి వెళితే మనకి వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద యూజ్ అన్నది మనం మన పిల్లలకు మనం అందించగలిగితే. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, అది ఛార్జింగ్ అవ్వాలవుతా, ఛార్జింగ్ ఉంటేనే అది పనిచేస్తుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్నాను ఛార్జింగ్లకు మొదలుపడేస్తాం. నువ్వు ఆలయానికి వెళ్ళగానే ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని ఒక్కసారి తనివితేలా చూడటం వల్ల అక్కడ ఉండేవి ఆ మనశక్తి, ఆ దివ్య ఇంకా మంత్రం చాలా అందంగా చెప్పారు స్వామివారు. మనం చిన్నదాన్ని కూడా సవరించాం. స్వామివారు చెప్పింది ప్రజలకనే కాదు, ఇక్కడ ఉండే స్వాములందరినీ వర్తిస్తూ అక్కడికి వెళ్తాం. ఆయన మంత్రం ఏదో చిన్న చదువుతుంటాడు. ఆ మంత్రానికి కూడా ఉదాహరణ స్వరిత స్వరాలు ఉన్నాయి, చాలా అందంగా చెప్పారు. చాలా మంది గాయత్రి మహామంత్రాన్ని ఆ స్వరాలు తీపిస్తున్నారు, రకరకాలుగా ఉన్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలకి ఈవేళ కొన్ని క్రిస్టియన్స్ మిషనరీకి వెళ్తుంటే వాళ్ళు అక్కడ 3-4 గంటలు బైబిల్ తీసి చక్కగా వాళ్ళ ఏదో ఒకటి చెప్తున్నారు. మన ఆలయంలో మొట్టమొదట అర్చక పోస్టు, వంట స్వామి పోస్టుతో పాటు ఒక మంచి గురువు ఉండాలి. అక్కడ ఆలయాలు చక్కని బోధ చేయాలి. వచ్చిన వాళ్ళని దర్శనం చేసుకుంటారు, ఎక్కువ పుచ్చుకుంటారు. అక్కడ వచ్చిన తర్వాత 4 మంచి మాటలు చెబితే వాళ్ళు వింటారు. ఏ సాహిత్య కోటేశ్వరరావు గారు లేదా ఏ చిన్న చేసుకున్నారు లేదా శ్రీపీఠము లేదా పెద్దలు వచ్చి ప్రవచనం చెప్పేసి 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ అక్కడ మంచి మంచి ఉపన్యాసాలు జరగట్లేదు. గాంధీ మహాత్ముని ఎవరో అడిగారు, సార్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎందుకు గొప్పవారు అయ్యారు అని. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బై ఇల్యూషన్ ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు ఆ మహానుభావుడు. అందులో చెప్తూ చిన్నప్పుడు చక్కగా మా అమ్మగారు నన్ను ఆలయానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ అసలు మొట్టమొదటి గాంధీ మహాత్ముడికి అహింస సత్యాగ్రహం చేయాలని ఎక్కడికి వచ్చింది అంటే భరతుడు అందరినీ తీసుకుని వెళ్ళి రాముడి దగ్గర కూర్చుని వస్తావా లేకపోతే మేము ఇక్కడే ఉండిపోతాం, అక్కడ ఇన్స్పైర్ అయ్యారు. కనుక మనం అహింసతోటి ది 1942 ది బ్రిటిష్ గవర్నమెంట్ క్విట్ ఇండియా అంటూ ఒక ఉద్యమాన్ని కలిగినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు. గొప్పవాడు కూడా ఎందుకు కలిగాడంటే మా తల్లి చిన్నప్పటి నుంచి నాకు మంచి విషయాలు నేర్పబట్టి. అలాగే మనం కూడా మన పిల్లలకి నిజంగా ఆలయాలు చాలా మూలం పడిపోతున్నాయి. ప్రెస్టేజ్ వచ్చింది. ఒకప్పుడు వినాయకుడిని అందరూ కలిసి అక్కడే కూర్చుని అందరూ కలిసి పని చేశాం. వీరికి పని వినాయకుడు రకరకాల వాటర్ డొనేషన్ పెడతారు, సినిమా పాటలు విధంగా పెట్టేస్తారు, రకరకాల ఆయన చెవులు ఇంకా పెద్దవైపోతున్నాయి. రకరకాలుగా వినాయకుడు పెట్టినప్పుడు డొనేషన్ ఇచ్చినప్పుడు అక్కడ దేవుడి పాటలు పెట్టండి, దైవ కార్యక్రమం చేయడానికి కూడా సినిమా పాటలు పెట్టి మేము ఒప్పుకోం అని చెప్పి మీరు డొనేషన్ ఇవ్వండి. అలా అయితేనే వాడు అరగంట అయిపోతుంది, 1 నుంచి సాయంకాలం వరకు సినిమా పాటలు పట్టి గుర్తు ఉంటాడు. మరీ అన్యాయం. బ్రహ్మోత్సవం ఇది, బ్రహ్మోత్సవం బ్రహ్మాండ బ్రహ్మోత్సవం. తిరుమల వీధిలో స్వామి నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇక్కడ అనేక చోట్ల మహాశివరాత్రి కావచ్చు, ఉత్సవాలన్నీ శ్రీరామనవమి కావచ్చు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయాలు మూలపడిపోతున్నాయి. కరెక్టే. కొత్త ఆలయాలకి ఎవరైనా కడతామని చేస్తామంటే ముందు మనం డొనేషన్స్ ఇవ్వదు. ఫస్ట్ ఇప్పుడు ఇందాకన్నారే 1000 కోట్లు పెట్టి అద్భుతంగా చేస్తున్నారే, అవే మనకుంటే మళ్ళీ వెంటనే మాకు మన దగ్గర సినిమా నాకు 100 కోట్లు ఇస్తే మాకు ఆలయాలను నిజంగా పాల్గొడిపోయిన ఆలయాలను కూడా బాగు చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి కొత్త కొత్త ఆలయాలు కొట్టు నిజంగానే ఈ ఎండోమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎవరిని విమర్శించట్లేదు. ముస్లిం పచ్చగా అంత అద్భుతంగా ఉండినంతకి ఒక చీడ వల్లే ఎంత భయంకరంగా పంటంగా నాశనం అయిపోతూ ఉంటుందో ఆ
ఈవేళ చాలా చోట్ల ఆయన వచ్చేసరికి అర్చకుడు లేచి నిలబడాలి, దండ కట్టుకోవాలి, నమస్కారం అండి అనాలి. ఆ పొరపాటున ఆయన షట్కోపం సరిగా కొంచెం ఒక నిమిషం కట్టితే ఎక్కడికి వెళ్ళావు అంటే ఆ అర్చకుడు కనబడితేనే సాక్షాత్ భగవత్ స్వరూపంగా ఉండి ఆయన పాదానికి నమస్కారం చేసుకోవాల్సిన సంస్కారం ఉన్న బ్రాహ్మణుడు ఆయన ముందు కూడా దండ కట్టి ఏంటి సార్ ఇది చేద్దాం లేదు సార్. ఈయనకేమో 15,000, 20,000, 25,000, 30,000, 40,000 ఉంటుంది. ఆయన 2,000 కూడా ఇందాక శ్రీస్వామి చెప్పినట్టుగా ఇచ్చుకోలేని దుస్థితిలో అలా ఉంది. ఏమిటి పరిస్థితి? అందుకని చాలా చోట్ల ఆలయాలు అర్చకులు ఉండట్లేదు, అద్భుతంగా ఆలయాలు ప్రతిష్ఠ చేస్తున్నారు ఎక్స్ట్రాడినరీగా. ఆ వచ్చిన జనం మళ్ళీ మరుసటి రోజు మనం ఇక్కడ ధర్మగూడెం దగ్గర ఇక్కడ ఒక ఆలయ ప్రతిష్ఠ చేయాలి. అక్కడ ఆ రామాలయం వచ్చిన జనం అద్భుతంగా వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు ఇంకెవరూ ఉండరు, ఇంకెవరూ ఉండరు ఇంకా. కనుక కనీసం రామాలయం కంటే కరెక్ట్ భజన చేస్తే ఇంకా గట్టిగా చెప్పారు. వాళ్ళ ఊర్లో అద్భుతంగా ఆ గ్రామాల్లో కూడా చక్కగా మేము కలిసాం. విదేశాల్లో ఉన్నాం, డబ్బు సంపాదనలో ఉన్న వాళ్ళు ఈ ఊరు వచ్చిన తర్వాత మా గ్రామాన్ని మేము బాగు చేసుకోగలిగాం. ఎస్, మనలో కూడా ఒక మంచి పరివర్తన రావాలి, మనం కలవాలి, మనం అందరం ఒకటిగా నిలబడాలి. అలా నిలబడినప్పుడు మనం ముందు మన చిన్న టెంపుల్లో కూడా సరే ఎక్కడి నుంచో చిన్న మాట ముగిస్తాం. మన ఇంట్లో చెత్త మనం ఎత్తుకోవాలి. మున్సిపాలిటీ వాడు వచ్చి వాడు ఎప్పుడు తీస్తున్నాడు, వాడు మన ఇంట్లో వచ్చి చెత్త తీసేసి ఎక్కడ పడియాలి, అప్పుడు వాడు కొట్టుకు పోతాడు. అలాగా ఎక్కడి నుంచో చీటికి మటుకి స్వామీజీలు రండి. ఏ స్వామీజీ వస్తే ఎక్కడ అడుగుతారో భయం వేస్తుంది జనాలకి, పదవి కోసం ఎంత అడుగుతారో. ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ మధ్యకాలంలో ఒక చిన్న రిక్వెస్ట్, పేరు ఏమంటే మేము మా పీఠాలను అడిగాను మా ఊరు వస్తారని అడిగితే మాకు వస్తే ఒక 50,000 మంది జనం చూపించగలవా, మా పీఠానికి ఒక 10 లక్షల రూపాయలు అని అంటారు. ఆయన ఆ వ్యక్తులు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడారు. కనుక మీలో చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సామాన్యులు గారు, ఇవాళ ఒక్కొక్కరు కమాండర్ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. కాబట్టి మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ఆలయంలో మంచి పుస్తకాలు చదివి ఉన్న నాలెడ్జ్ తోటి అక్కడ 4 పిల్లలు కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పగా తప్పకుండా మనలో మంచి పరివర్తన వస్తుంది. ప్రతి ఒక్కరు ఆలయాన్ని రాగలుగుతారు. ఆలయాన్ని మన అసలు మనలో ఎంతమంది ఆలయాలు వెళ్తున్నాం ఒకసారి చేయకుండా ఒకసారి ఏడాది ఒకసారి ఈ శ్రీరామం అయిపోయింది, నెక్స్ట్ శ్రీరామం అంటే వస్తాం అందరూ వెళ్ళండి ఒకసారి అనే టైప్లో ఉన్నామా? లేదు, మనం కంటిన్యూగా వెళ్తున్నాం. సాటర్డే వెళ్తున్నామా? ఏంటి మనలో మనం పరీక్షించుకొని మన ఆలయాన్ని మన ఇల్లు కూడా ఒక ఆలయంగా మలుచుకుని పెద్దలకు ఇచ్చేటువంటి స్ఫూర్తితో సో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు సంకల్పించిన ఈ కార్యక్రమం ప్రజల్లో మరింత చైతన్యం కలగాలి అని స్వాములందరూ కూడా మా స్వాములు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉంటారు. మా స్వాములందరూ వీళ్ళు బాగుంటే ధర్మం నిలుస్తుంది. ధర్మం నిలుస్తుంటే వాళ్ళు ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణం ఇప్పుడు మాతా సత్యనారాయణ గారు చిన్నప్పుడు చేశారు. చిన్నతనంలో మాకు శివస్వామి ఇప్పుడు చేయించారు. అంటే మనలో ఉత్సాహాన్ని కూడా చేయించారు తప్ప మనకి ప్రమాణాలు కాదు. ఒక 20 ఏళ్ల కిందటే అద్భుతమైన గణం మేము హిందూపూర్ వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ ఒక ఇంట్లో ఆవిడ పాడే లలిత సహస్రం అందంగా వింటున్నారు. జీవితాలు అంకితం చేసి చిన్నజీఎస్వామి కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో మనకి గత శ్రీనివాసరావు గురించి అనుభవం. మేము కూడా అప్పుడు 27 ఏళ్ళు ఈ సంవత్సరాలు అడుగుపెట్టి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక రంగంలో అడుగుపెట్టాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అనేక ప్రాంతాలను పర్యటిస్తూ కనుక ఇద్దరు గొప్పవాళ్ళందరూ గొప్పవాళ్ళే, ఎవరు తక్కువ వారు కాదు. అందరూ మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని మేము ఒకసారి సభాపూర్వకంగా పల్లాండు పల్లాయిరతాండు పలగోడ గూడాయిరం పల్లాండు తిండోడు పడివన్న సేవలు సెప్పిదిరికాపు అడియోడు నిండోడు పిలిపి 1000 పల్లాండు వడివాయి వడమాత్రులు వాషింద్ర 10 పల్లాండు వడివాయి సోలి వల్పయం చూడరాజ్యం పల్లాండు పడైపోడు పుట్టుముషుడు అప్పాన్సన్య పల్లాండుని గోదాదేవి గారు విష్ణు చిత్ర వారు పాడినట్టుగా మీరందరూ చల్లగా ఉంటారు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వస్తి. జై శ్రీరామ్.